అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. విజయదశమి రోజు ఎవరిని పూజించాలి, ఎలా పూజ చేసుకోవాలి అనే విషయాలను ఈరోజు తెలుసుకుందాం. విజయదశమి రోజు ఈ విధంగా పూజ చేయడం వల్ల మనం అనుకున్న కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసుడి బారి నుంచి లోకాలను రక్షించడానికి 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజు మహిషాసుర మర్దినిగా అవతారం దాల్చి మహిషాసురుణ్ణి సంహరించింది. అలాగే శ్రీరాముడు కూడా పాడ్యమి రోజు మొదలుపెట్టి 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజు రావణుని సంహరించాడు. ఉత్తరాది రాష్ట్రాల్లో విజయదశమి రోజు ఈ రావణ సంహారానికి గుర్తుగా రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుల పెద్ద పెద్ద బొమ్మలు చేసి వాటిని దహనం చేస్తారు. దీన్నే రావణ దహనం అని పిలుస్తారు వాళ్ళు. ఈ 2 సందర్భాల్లో కూడా మనకు చెడుపైన మంచి సాధించిన విజయమే కనబడుతుంది. అలాగే దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది కూడా విజయదశమి రోజే అని చెప్తారు. ఇంకా పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చింది కూడా విజయదశమి రోజే. దసరా ఎందుకు చేసుకుంటారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దశమి రోజు మనం పూజ ఎలా చేసుకోవాలి, వేటికి చేయాలన్నది తెలుసుకుందాం. దసరా రోజు ప్రత్యేకంగా చేసే పూజ ఆయుధ పూజ. ఇక్కడ ఆయుధాలంటే కత్తులు, బాణాలు అని కాదు. మనం ఏ వృత్తిలో అయితే ఉన్నామో, ఏ పని అయితే చేస్తున్నామో దానికి సంబంధించిన పనిముట్లు. ఫ్యాక్టరీల్లో అయితే మిషనరీకి పూజ చేస్తారు. ఇంకా మనం ఏ వృత్తిలో ఉన్నామో ఆ వృత్తికి సంబంధించిన పనిముట్లన్నీ పెట్టుకుని పూజ చేసుకోవాలి. చదువుకునే వాళ్ళైతే పుస్తకాలు పెట్టుకోవచ్చు. మ్యూజిక్కి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ వాయిద్యాలకు పూజ చేయొచ్చు. ఇలా వారి వారి పనిముట్లను పూజించుకోవాలి. అలాగే ఈరోజు వాహన పూజ కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల వారు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో విజయాలు చేకూరుతాయని నమ్ముతారు. దశమి రోజు సాయంత్రం మనం జమ్మి చెట్టుకి పూజ చేయాలి. ఈ జమ్మి చెట్టుకున్న విశిష్టత ఏంటో ఇప్పుడు చూద్దాం. పాండవులు అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలన్నీ మూటకట్టి జమ్మి చెట్టు పైన పెట్టారు. వారు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చి జమ్మి చెట్టుకు నమస్కరించి వారి ఆయుధాలను తీసుకుని కౌరవులపై విజయం సాధించారు. అలాగే శ్రీరాముడు కూడా రావణుడితో యుద్ధం చేసే ముందు జమ్మి చెట్టు వద్ద గల అపరాజితాదేవిని పూజించి రావణునితో యుద్ధం చేసి గెలుపొందాడు. కాబట్టి ఎవరైతే జమ్మి చెట్టు వద్ద అపరాజితాదేవిని పూజిస్తారో వారికి అపజయం అనేదే ఉండదు. ఈ మంత్రం చెప్పుకుంటూ మనం జమ్మి చెట్టుని పూజించాలి. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. శమీ అంటే జమ్మి చెట్టు. శమీ శమయతే పాపం అంటే శమి పాపాన్ని శమింపజేస్తుంది. శమీ శత్రు వినాశిని అంటే శత్రువుల్ని నాశనం చేస్తుంది. అర్జునస్య ధనుర్ధారి అంటే అర్జునుడు ధనుస్సును ధరించింది అని అర్థం. అంటే వీళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆయుధాలు సమీవృక్షం పైన పెట్టారు కదా, అందుకన్నమాట. రామస్య ప్రియదర్శిని అంటే రామునికి ప్రియం కలగజేసింది అని అర్థం. ఈ శ్లోకం చెప్తూ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. కొన్ని చోట్లయితే ఈ శ్లోకాన్ని ఒక కాగితం పైన రాసి జమ్మి చెట్టు కొమ్మలకు గుచ్చడం లేదా కట్టడం చేస్తూ ఉంటారు. పూజ చేసిన తర్వాత ఈ జమ్మి ఆకులు కొన్ని తీసుకువెళ్ళి ఇంట్లో దాచుకుంటారు. దానివల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు. అలాగే ఈ పుష్పాలను అపరాజిత పుష్పాలను అంటారు. మనం వీటిని శంకుపూలు అంటాం కదా. దీనిలో తెలుపు, నీలం 2 రంగులు ఉంటాయి. ఈ నీలం రంగు పువ్వుల్ని అపరాజిత పుష్పాలని అంటారు. వీటితో దసరా రోజు అమ్మవారిని పూజిస్తే పరాజయం అనేది ఉండదని నమ్ముతారు. కొన్ని చోట్లయితే దసరా రోజున పాలపిట్టను చూసే సంప్రదాయం కూడా ఉంటుంది. తెలంగాణ వైపు ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది. జమ్మి చెట్టు దర్శనం అయిన తర్వాత పాలపిట్ట కోసం ఎదురు చూస్తారు. అది కనిపించే వరకు ఇంటికి కూడా వెళ్ళరు చాలామంది. ఇలా దసరా రోజు అపరాజిత పూజ, ఆయుధ పూజ, వాహన పూజ, శమీ పూజ నిర్వహిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.